అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు చూసే ఈ మొక్కను తగిరస మొక్క అని అంటారు. ఈ మొక్క మనకి బీడు భూముల్లో పంట పొలాల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క యొక్క పూలు పసుపు రంగు కలిగి ఉంటాయి. అలాగే వీటి యొక్క కాయలు పొడుగ్గా బొబ్బరికాయ వలె ఉంటాయి. ఈ మొక్కను ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. కానీ దీని యొక్క ఉపయోగాలు తెలియక ఇది పిచ్చి మొక్క అనుకొని దీన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొక్కను మీరు విడిచిపెట్టరు. ఇక ఈ మొక్క యొక్క గింజలతో చాలా ప్రాంతంలో టీలా కాచుకొని తాగుతూ ఉంటారు. అలాగే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క ఆకులతో కూరగా కూడా చేసుకొని తింటారు. ఈ మొక్కలో ఫాస్ఫరస్, మెగ్నీసియం, అమ్మోనియం, అలాగే పొటాషియం, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మొక్క ద్వారా తామరను మనం చాలా ఈజీగా తగ్గించవచ్చు. అందుకే ఈ మొక్కను ఇంగ్లీష్‌లో రింగ్ వార్మ్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. చాలా మందికి కూడా తామర సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ తామరతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ తామర వ్యాధి వచ్చినప్పుడు ఈ తగిరస మొక్క యొక్క వేరును సేకరించి దానికి నిమ్మరసం పోస్తూ గంధంలాగా అరగదీయాలి. ఆ గంధాన్ని మీకు ఎక్కడైతే తామర ఉందో ఆ దగ్గర మీరు ప్రతిరోజు రాస్తూ ఉండండి. ఇలా కొద్ది రోజులు రాస్తూ ఉన్నట్లయితే మీ యొక్క తామర అనేది తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే చాలా మందికి శోభి మచ్చలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఆ శోభి మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ మొక్క యొక్క గింజలు సేకరించి మనం అన్నం ఉడకబెట్టిన తర్వాత వచ్చే గంజిని తీసుకోవాలి. ఆ గంజిలో ఈ విత్తనాలు వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్టుని ఈ శోభి మచ్చలపై రాస్తూ ఉన్నట్లయితే గనక చాలా తొందరగా ఈ మచ్చలనేవి తగ్గిపోతాయి. అంతేకాకుండా మన శరీరం పైన ఏవైనా క్రిమి కీటకాలు కుట్టినట్లయితే గనక ఈ మొక్క యొక్క గింజలు సేకరించి గంజితో పేస్టులాగా చేయాలి. ఆ పేస్ట్‌ను క్రిమి కీటకాలు కుట్టిన చోట రాస్తే గనక దాని యొక్క నొప్పి, బాధ అనేది మొత్తం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మీకు దీర్ఘకాలికంగా పుండ్లు వేధిస్తున్నట్లయితే గనక ఈ మొక్క యొక్క ఆకులు సేకరించి వాటికి కొద్దిగా ఆముదం రాసి గోరువెచ్చగా చేసి కొంచెం పేస్టులాగా చేసుకోవాలి. ఆ పేస్టుని మీకు దీర్ఘకాలంగా వేధిస్తున్న పుండ్లపై రాయడం వల్ల ఆ పుండ్లు చాలా త్వరగా మానిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే గనక ఈ మొక్క యొక్క ఆకుల్ని మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ పేస్టులో ఆముద నూనె కలిపి మోకాళ్ళ నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుగా కట్టాలి. ఇలా కట్టడం వల్ల చాలా త్వరగా మీ కీళ్ళ నొప్పులనేవి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మీకు చర్మ వ్యాధులు కూడా వేధిస్తున్నట్లయితే గనక ఈ మొక్క యొక్క ఆకుల రసం, అలాగే గుంటగలగర ఆకు యొక్క రసాన్ని ఈ రెండింటిని నువ్వుల నూనెలో బాగా మరిగించి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకొని మీకు ఎక్కడైతే చర్మ వ్యాధులున్నాయో అక్కడ ఈ నూనె రాస్తూ ఉన్నట్లయితే గనక మీ చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మీకు అతిమూత్ర వ్యాధి అనేది వేధిస్తున్నట్లయితే గనక ఈ మొక్క యొక్క వేరును సేకరించి దీన్ని బియ్యం కడిగిన నీటిలో మెత్తటి పేస్టులాగా చేయాలి. ఆ పేస్ట్‌ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే గనక మీకు అతిమూత్ర వ్యాధి అనేది అతి త్వరలో తగ్గిపోతుంది. అంతేకాకుండా కుష్టు వ్యాధిని తగ్గించడంలో కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ మొక్క యొక్క సమూలాన్ని తీసుకొని దీన్ని ఒక కప్పు నీటిలో స్పూన్ మోతాదులో వేసి బాగా మరిగించి దీంట్లో మారేడు ఆకుల పొడిని కలిపి మరిగిస్తూ ఉండాలి. అలా మరిగించిన మిశ్రమాన్ని చల్లార్చుకొని కుష్టు వ్యాధులు ఉన్న దగ్గర రాస్తే గనక త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి చర్మ వ్యాధులు ఎవ్వైనా సరే ఇలా చేయడం వల్ల అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది.